చూడండి ఇక్కడ మనకి క్రియేటర్ ఎడ్యుకేషన్ అని ఉంది. ఇది ప్రతి ఒక్క క్రియేటర్కి ఇప్పుడైతే ఖచ్చితంగా కనిపిస్తుంది. కనిపించింది కదా అని దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఎవరైతే క్లిక్ చేసి దీని మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ని చదివి తెలుసుకుంటారో వాళ్ళకి ఫేస్బుక్ పైన ఫుల్ నాలెడ్జ్ వస్తుంది. అసలు వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా క్రియేట్ చేస్తే మన వీడియోస్ వైరల్ అవుతాయి, ట్రెండింగ్లో ఉంటాయి, అలాగే ఎక్కువ మంది ఫాలోవర్స్ తొందరగా రావాలంటే ఏంటి, ఎలాంటి కంటెంట్ ఇప్పుడు మనం అప్లోడ్ చేయాలి అనే ప్రతి ఒక్క నాలెడ్జ్ ఇక్కడ మనకైతే తెలుస్తుంది. మరి ఇందులో ఇది మేము అయితే చాలాసార్లు చూసినాము, కానీ మాకు ఇది ఏంటి అనేది అస్సలు అర్థం కాలేదు అని వదిలేసినాము అని ఎవరైతే పక్కన పెట్టి ఉన్నారో వీడియోని స్కిప్ చేయకుండా ఉంటే నేను తెలుగులో మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. దాన్ని కనుక మీరు ఫాలో అయిపోయారు అనుకోండి, మీ అకౌంట్లో మీరు నెంబర్ 1 పొజిషన్లో ఉండొచ్చు. మరి వీడియో చూసే ముందు లైక్ చేయడం అయితే మర్చిపోకండి. స్టార్టింగ్ అయితే మనకి ఇక్కడ క్రియేటర్ ఎడ్యుకేషన్ అనేది మనకి కనిపిస్తుంది. ఇందులో మనకి ఫస్ట్ గెట్ స్టార్టెడ్ అని చూపిస్తుంది, డెవలప్ ఏ స్ట్రాటజీ, గ్రో యువర్ ఆడియన్స్, నెంబర్ 1 రీల్స్. సో ఇలా మనకు చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. మనం ఒక్కొక్క దాని మీద క్లిక్ చేస్తూ అసలు అక్కడ మనకి ఏం చెప్తున్నారు, దీనివల్ల మనం ఏం తెలుసుకున్నాము అనే దాని గురించి అయితే తెలుసుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి ఎక్స్ప్లోర్ ఎసెన్షియల్ టాపిక్ టు హెల్ప్ యూ మేక్ ఏ మోస్ట్ ఆఫ్ యువర్ ప్రొఫైల్. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి టాపిక్స్ని మనం అప్లోడ్ చేయాలి అనే దాని గురించి మనకి హెల్ప్. ఏంటి ఇక్కడ న్యూ అనే దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి ఒక చిన్న వీడియో అయితే మనకి చూపిస్తుంది. అలాగే వెల్కమ్ టు ప్రొఫెషనల్ మోడ్ అని చూపిస్తుంది, డిఫైన్ యువర్ బ్రాండ్ అని చూపిస్తుంది, క్రియేట్ కంటెంట్ అనేది చూపిస్తుంది. ఈ వీడియోస్ అనేది సో ఇందులో మనకి ఏమున్నది అనే దాని గురించి మనకు చెప్తున్నది. సో వాళ్ళు వాగేది కూడా మళ్ళీ ఇంగ్లీష్లోనే కాబట్టి అక్కడ కాకుండా ఇక్కడ మనకి వీళ్ళు ఏం చెప్పాలని మీకు నేను చెప్తాను. ఫస్ట్ ఇది వెల్కమ్ టు ప్రొఫెషనల్ డాష్బోర్డ్. అంటే ఇప్పుడు ఎవరైతే ప్రొఫైల్ ఉంటుంది కదా దాన్ని ఎవరైతే చేంజ్ చెప్పాలో వాళ్ళందరికీ అయితే మాత్రము వెల్కమ్ చెప్పి మీరందరూ కూడా క్రియేటర్గా మారేళ్ళు, ఇక్కడ నుంచి మీ అకౌంట్లో మీరు మనీ సంపాదించుకోవచ్చు అని చెప్తుంది. అలాగే ఇక్కడ లర్న్ మోర్ మీద క్లిక్ చేసుకుంటే ఎలా సంపాదించుకోవచ్చు అనేది చెప్తుంది. ఇది వెల్కమ్ టు ప్రొఫెషనల్ డాష్బోర్డ్. ఇక్కడ ఏం చేయాలి, మనము ఇక్కడ నుంచి వెళ్ళి గైడెన్స్ ప్రకారంగా మనం మన అకౌంట్ని ప్రొఫెషనల్ డాష్బోర్డ్కి చేంజ్ చేసిన తర్వాత అప్లోడ్ చేసే వీడియోస్ నుంచి వెళ్ళి మనకంతా కూడా ఈ మనీ ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనేది మనకి ఇక్కడ నుంచి చెప్తుంది. అలాగే సెకండ్ వచ్చేసి డిఫైన్ యువర్ బ్రాండ్. అంటే ఇప్పుడు మనకి దేనిపైన ఒక దానిపైన ప్యాషన్ అయితే ఉంటుందో దాని పరంగా మనం కంటెంట్ క్రియేట్ చేయొచ్చు, లేదంటే మనకి దేనిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అలాంటివి కూడా మనం అప్లోడ్ చేయొచ్చు. సో దాని గురించి ఇక మనకంతా కూడా ఈ లెర్న్ మోర్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి కొంతమందికి ఆడడము, కొంతమందికి ఇలాంటివి స్టంట్స్ చేయడము, ఇలాంటివి వాళ్ళ ప్యాషన్కి అనుగుణంగా వీడియోస్ అప్లోడ్ చేస్తారు. లేదంటే కొంతమందికి కొన్నింటి మీద ఇంట్రెస్ట్, చదవడము, రాయడము, దాన్ని నేర్పించడము ఇలాంటివి ఉంటాయి కదా. సో అలాంటి తరపు నుంచి కూడా వాళ్ళు వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ క్లియర్గా చెప్తుంది. అలాగే థర్డ్ వచ్చేసి మనకి క్రియేట్ కంటెంట్. Learn that many way to create on Facebook, post a story, create reel or brand cost out to your audience. సో మనం ఈ అకౌంట్లో ఏ విధంగా అయితే మన కంటెంట్ని పెట్టుకోవచ్చు అంటే మీకు తెలుసు కదా, పోస్ట్, స్టోరీ లాగా వీడియో క్రియేట్ చేసుకోవచ్చు, రీల్స్ వీడియోస్ని కూడా క్రియేట్ చేసుకొని మనం అప్లోడ్ చేయొచ్చు. సో ఈ 4 విధాలుగా మనకున్న ప్యాషన్ని ఇందులో మనం ఏదో ఒక విధంగా మనమైతే తెలియజేసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్తుంది. ఇక్కడ క్లిక్ చేసుకుంటే యాజ్ యూజువల్గా ఇక్కడ చూడండి రీల్స్, ఫొటోస్ అండ్ వీడియోస్, లైవ్, స్టోరీస్, ఇలా మనము ఇన్ని విధాలుగా కూడా మన కంటెంట్ అనేది మనము అప్లోడ్ చేసుకోవచ్చు. అది మనకున్న టైమింగ్స్ని బట్టి, అలాగే మనకున్న ఆడియన్స్ ఎలా అయితే చూస్తున్నారో దాన్ని బట్టి మనం ఫోటోనా, రీల్సా, వీడియోసా, లైవ్సా అనేది మనము సెలెక్ట్ చేసుకొని మనం అప్లోడ్ చేసుకోవాలి. రీచ్ ఎక్కడి నుంచి ఎక్కువగా ఉంటుంది అనే దానిపైన మనము ఫోకస్ అనేది ఫస్ట్ పెట్టాలి. దాని తర్వాత మిగిలిన వాటిని చూసుకోవాలి. ఇక దాని తర్వాత 5th వచ్చేసి ఇయర్న్ మనీ అని చెప్తుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ చేసేది మనం మనీ సంపాదించడానికే కదా, మరి మనీ ఎలా సంపాదించుకోవాలి అని కూడా చెప్తుంది. ఇఫ్ ఎలిజిబుల్ లెర్న్ హౌ టు గెట్ పేడ్ ఫర్ యువర్ కంటెంట్ ఆన్ ఫేస్బుక్. సో మనము ఇక్కడ ఉన్న మోనిటైజేషన్ టూల్స్లో మనం సెలెక్ట్ అయ్యి అందులో నుంచి కదా మనం మనీ సంపాదించుకుంటున్నాము. అదే మనకి ఇక్కడ చెప్తుంది. లెర్న్ మోర్ మీద క్లిక్ చేసుకుంటే మనకి మనీ ఎలా వస్తాయి అని చెప్తుంది. స్టార్స్ నుంచి వెళ్ళి, ఇన్ స్ట్రీమ్ యాడ్స్ నుంచి వెళ్ళి, అలాగే బోనస్ ప్రోగ్రాము, బ్రాండెడ్ కంటెంట్, ఫ్యాన్స్ సబ్స్క్రిప్షన్. సో ఇన్ని విధాలుగా మనము ఈ ఫేస్బుక్లో అప్లోడ్ చేసే కంటెంట్ నుంచి మనం మనీ సంపాదించుకోవచ్చు అనే విషయాన్ని మనకైతే తెలియజేస్తుంది. ఇప్పుడు మీకు కూడా అర్థమైపోయింది కదా వీళ్ళు ఏమేమి చెప్పిలో. సో మనం ఏం చేయాలి, ఇక్కడ అంటే ఇవి మనం క్లిక్ చేసినాం, చదివినాం, మనకు అర్థమైంది అనే విషయాన్ని ఇక్కడ టిక్ మార్క్ చేసి తెలియజేసిన తర్వాత
ఇక్కడ కూడా టిక్ మార్క్ చేసి మనం ఈ వీటి గురించి తెలుసుకున్నాము అనేది చెప్పాలి. ఇక లాస్ట్ ఓకే 5th ఇంకొకటి ఏదో ఉంది, స్టే సేఫ్ అని చెప్తుంది. లెర్న్ హౌ టు ఫేస్బుక్ సేఫ్టీ టూల్స్ అండ్ ఫ్యూచర్స్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ అకౌంట్స్. సో ఈ మధ్యకాలంలో చాలా వరకు అయితే మీరు చూస్తూనే ఉన్నారు, కొన్ని లక్షలలో బిలియన్స్లలో ఫాలోవర్స్ ఉన్న అకౌంట్స్ కూడా హ్యాక్ అవుతున్నాయి. అలా మన అకౌంట్ హ్యాక్ కాకుండా ఉండడం కోసం మన అకౌంట్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ లెర్న్ మోర్ మీద క్లిక్ చేసుకుంటే మన అకౌంట్ సేఫ్గా ఉండాలంటే మోడరేషన్ అసిస్టెంట్, లైవ్ మోడరేషన్ టూల్స్, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్, అలాగే చూస్ హూ కెన్ కామెంట్, రిపోర్ట్ ఒకవేళ ఏమన్నా మనకి ఫేక్గా ఏమైనా వచ్చినాయి అంటే వాటి గురించి రిపోర్ట్ చేయడము, అలాగే మనకి సెకండ్ హ్యాండ్ తరపున మోడరేటర్స్ ఉంటారు కదా, వాళ్ళని ఎవరినైనా ఒకరిని మంచి అకౌంట్స్ని చూసి ఎంచుకోవడము, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ కంపల్సరీగా ఉండాలి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ అయితే మాత్రము ఈ అన్నోన్ లింక్స్ మీద క్లిక్ చేయొద్దు, మీ ఫ్రెండ్సే కదా అని లాగిన్ డీటెయిల్స్ ఇవ్వకూడదు. ఇక్కడ 2 విధాలుగా మాత్రమే మోసాలు జరుగుతున్నాయి, ఇంకా ఎక్కడ కూడా జరగట్లేదు కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. సో ఇప్పుడు మనకైతే అకౌంట్ గురించి మెయింటైన్ చేయడం గురించి, మనీ ఇయరింగ్స్ ఎలా అవుతాయి అనే దాని గురించి అర్థమైపోయింది కాబట్టి ఇలా టోటల్గా క్లిక్ చేసిన తర్వాత చూడండి కంగ్రాట్స్ అని చూపిస్తుంది. మనం ఈ టాపిక్ అంతా కూడా కంప్లీట్ చేసినామంటే మనం చదివి తెలుసుకొని మనము ఓకే అని మనకు అర్థమైపోయింది అనే విషయాన్ని కూడా మనం వాళ్ళకి తెలియజేసినాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి నార్మల్గా మళ్ళీ కంటిన్యూ అంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ కంగ్రాట్స్ అని చూపిస్తూ యూ earned the get started badge, earn more badges by ఎక్స్ప్లెయిటింగ్ మోర్ టాపిక్స్. సో ఇప్పుడైతే మనము ఈ కంగ్రాట్స్ బ్యాడ్జ్ అనేది అయితే మనకు వచ్చింది. ఇలాంటి బ్యాడ్జెస్లో ఇంకా మనం సంపాదించుకోవాలి అని అంటే ఈ కింద ఇప్పుడు ఉన్నాయి కదా మనకి డెవలప్ ఏ స్ట్రాటజీ, గ్రో యువర్ ఆడియన్స్ అని చూపిస్తూ, రీల్స్ 101, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్, అడ్వైజ్ ఫ్రమ్ లైవ్ క్రియేటర్స్, రీల్స్ అడ్వైజ్ ఫ్రమ్ టాప్ క్రియేటర్స్. సో ఇప్పుడు రీల్స్ వీడియోస్లలో టాప్ క్రియేటర్స్ ఉంటారు కదా వాళ్ళదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఆల్మోస్ట్గా ఈ వీడియోస్ని మనం ఎలా అప్లోడ్ చేసుకుంటే నెంబర్ 1లో ఉంటామో అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇక ఇవన్నీ కూడా క్లిక్ చేస్తే మీకు ఇబ్బంది అయిపోతుంది కాబట్టి మీరేం చేయండి, ఇలా ఎగ్జాంపుల్ చెప్తున్నా, న్యూ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 2 minutes అని చూపిస్తుంది, 2 మోడల్స్ అని చూపిస్తుంది, రైజ్ యువర్ కంటెంట్ క్వాలిటీ. సో మన వీడియోలలో క్వాలిటీ, మన కంటెంట్లో క్వాలిటీ ఎలా ఉండాలి అనేది చూపిస్తుంది. మ్యాక్సిమం యువర్ కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ బై మేకింగ్ ఒరిజినల్ అండ్ షేరబుల్ కంటెంట్ అని చెప్తుంది. సో మన వీడియోస్లలో కంటెంట్ అనేది మన ఓన్ కంటెంట్ అనేది మనం ఎక్కువ శాతం అయితే అప్లోడ్ చేసుకుంటూ ఉండాలి, వాటికి ఎక్కువ డిమాండ్ ఉంది అనేది చెప్తుంది. దీని గురించి ఇక్కడ మనకి చూపిస్తూ ఉంటుంది. వ్యూ గైడ్ అంటే ఇంకా దీని గురించి డీటెయిల్గా ఉంటుంది. ఇలా మీరు ఒక్కొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నారు అనుకోండి మీకు ఈ ఫేస్బుక్ పైన ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక వీటన్నిటి మీద క్లిక్ చేసిన అనుకోండి గంట టైం పడుతుంది కాబట్టి మీరు అక్కడ నుంచి క్లిక్ చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ని మీరు కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి ఫేస్బుక్ పైన ఫుల్ నాలెడ్జ్ వచ్చేసి మీరు ఎవరికి కూడా ఈ ప్రాబ్లము నాకు గ్రో కావట్లేదు, ఇయరింగ్స్ కావట్లేదు అని సెకండ్ పర్సన్ అడగాల్సిన అవసరం మీకు ఉండదు. ఓకే అండి, నేనైతే కింది వరకు కూడా అన్నీ కంప్లీట్ చేశాను. మనం ఇప్పుడున్న ట్రెండింగ్ని బట్టి హ్యాష్ ట్యాగ్స్ ఎలాంటివి ఇవ్వాలి, ఎలాంటి కంటెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధంగా వీడియోస్ అప్లోడ్ చేయకూడదు, అలాంటివి ఏంటిది, మన అకౌంట్ని ఎలా సేఫ్టీగా ఉంచుకోవాలి, అలాగే మన ఆడియన్స్తోని మనం ఎప్పుడు కూడా ఎంగేజింగ్గా ఉండాలి, అలాగే మన ఫాలోవర్స్ మనకి ఎంగేజ్మెంట్ చేస్తూ ఉంటే వాళ్ళని నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలి. ఇలాంటి ఫుల్ క్లారిటీ అయితే మాత్రం ఒక్కొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసి చదువుతుంటే మాత్రం మైండ్ బ్లోయింగ్గా ఉంది. వాటన్నిటి గురించి కూడా తెలుసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడున్న ట్రెండింగ్ బట్టి కంటెంట్ ఏంటిది, ఎలా ఉండాలి, లైవ్లో మనం ఎలా చేయాలి, రీల్స్ వీడియోస్ని అయితే మనం ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి, వీడియోస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఈ హ్యాష్ ట్యాగ్స్ ఏంది, అలాగే మన అకౌంట్ సేఫ్టీ ఏంది, ఇలాంటివన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఇక్కడ చివరిలోకి వచ్చినాక ఇక్కడ మనకి క్రియేట్ రీల్స్ అని చూపించి పైన అంతా కూడా మనం చదివేసుకున్నాం, మనకు అర్థమైపోయింది కదా. ఇక్కడ డన్ అని క్లిక్ చేసుకుంటే అయిపోతుంది. చూడండి క్రియేట్ రీల్లో మనము అన్ని ఆప్షన్స్ని కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. ఇక ఇక్కడ నుంచి ఏమున్నది మనకు అర్థమైపోయినాయి కాబట్టి వీడియోస్ని ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఇక్కడ నుంచి అవగాహన తీసుకొని మనం అప్లోడ్ చేసినామంటే ఇంత ముందుకు పెట్టింది వేరే ఉంటుంది. ఇక ఈ నాలెడ్జ్ అంతా తీసుకున్న తర్వాత మనం అప్లోడ్ చేసే కంటెంట్ అనేది కూడా వేరే లెవెల్లో ఉంటుంది. మీకు అంత డౌట్ ఉంటే ఇప్పుడు నేను చెప్పినవి కొన్ని విన్నారు కదా, అలాగే ఒకసారి మీరు కూడా చూడండి, మీకు అర్థమైన దాన్ని బట్టి మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేసి గ్రో ఎలా ఉంది అనేది మీరే తెలుసుకోండి.